తెలంగాణ ట్రాన్స్కోలో నిన్న మేడ్చల్ సబ్ స్టేషన్ దగ్గర 220 kV సబ్ స్టేషన్ దగ్గర సునీల్ కుమార్ అనే ఒక వర్కరు 220 kV టవర్ మీద పనిచేస్తూ ఇండక్షన్తో చనిపోయాడు. దీనికి అధికారులుగా ఉన్నటువంటి ఏఈ నిర్లక్ష్యం వల్లనే ఈ సునీల్ కుమార్ అనే ఆక్సిజన్ గ్రేడ్ 3 కార్మికుడు చనిపోయాడు. చనిపోయి సుమారుగా 30 గంటలు అయింది. ఇప్పుడు వరకు డిపార్ట్మెంటల్ కానీ యాజమాన్యం కానీ ఒక రకమైనటువంటి సెటిల్మెంట్ చేయడానికి సిద్ధంగా లేరు. కేవలం ఫినరల్ ఎక్స్పెండిచర్ అంటే దహన సంస్కారాలకే 30,000 ఇస్తాము, ఆ 30,000 తీసుకుని మీకు ఆంధ్రాకి వెళ్ళిపోండి, తర్వాత మీకు ఏం కావాలనేది మేము మెల్లగా చేస్తాము, అప్పటి వరకు ఇక్కడ ఏమి మాట్లాడేది లేదు, ఎక్కువగా ఏమి ఇచ్చేవి లేదు అని చెప్పి సాక్షాత్తు సూపరింటెండెంట్ ఇంజనీరు ఇద్దరు ఏఈలు కలిపి చెప్పినటువంటి విషయాలు. దీనిని మేము టీవీఏసీ జేఏసీగా హెచ్ఐటిటి యూనియన్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. చనిపోవడానికి కారణం ఏఈ బి శ్రీనివాస్ ఏఈ నిర్లక్ష్యం. ఆయనకి ఇండక్షన్ వస్తుందని తెలిసి కూడా ఎల్సీ ఎట్లా తీసుకోవాలో తెలియనటువంటి ఏఈని అక్కడ పనిలో పెట్టారు. ఆ ఏఈకి ఏమీ తెలియదు కాబట్టి పైకి ఎక్కించాడు. పైగా గ్రేడ్ 3 అంటే అన్స్కిల్డ్ వర్కర్ని 220 kV టవర్ మీద ఎక్కించి పని చేయించడం అనేది చట్ట విరుద్ధం. ఒక విధంగా చెప్పాలంటే ఆ వర్కర్ని పైకి ఎక్కించి ఈ యాజమాన్యం ట్రాన్స్కో యాజమాన్యంగా ఉన్నటువంటి అధికారులే అతను చంపేశారు. చనిపోవడానికి కారకులు వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టాలి, అరెస్టులు చేయాలి, డిపార్ట్మెంట్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు వచ్చారు, ఆంధ్ర నుంచి ఎక్కడో అడవుల్లో నుంచి వచ్చారు, డొంకరాయ్ సీలేరు నుంచి. వాళ్ళు మా కుటుంబ పోషణకే తండ్రి ఉన్నాడు, అక్క ఉన్నది, అక్కకి భర్త లేడు, ఈ విషయాలన్నీ చెప్పి మాకు ఒక 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వండి అని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారు మీకు ₹1 కూడా ఇచ్చేది లేదు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడు ఎస్సీ. కాబట్టి దీనిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమనే తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్కోలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్, ముఖ్యంగా గ్రేడ్ 3 గ్రేడ్ 4 వాళ్ళు కూడా, గ్రేడ్ 2 గ్రేడ్ 1 వాళ్ళు కూడా రేపటి నుంచి ఈ సమస్య రాత్రి పరిష్కారం చేయకపోతే రాష్ట్రం మొత్తం కూడా అందరం కూడా మీ ఎస్సీ ఆఫీసుల దగ్గర, డిఈ ఆఫీసుల దగ్గర, సిఈ ఆఫీసుల దగ్గర పని చేసి నిరసన తెలపాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం డిస్ట్రిబ్యూషన్లోను ట్రాన్స్కోలోను ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రేపు 10:30కి గాంధీ హాస్పిటల్కి రావాలి. సుమారుగా 2,000 మందితో ఇక్కడ పోలీసులను రిక్వెస్ట్ చేసి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి విద్యుత్ సౌదా దగ్గర కానీ, బట్టి విక్రమార్క గారు ఉన్నటువంటి ప్రజాభవన్లో కానీ డెడ్ బాడీని, సునీల్ కుమార్ డెడ్ బాడీని పెట్టబోతా ఉన్నాము. మొత్తం రాష్ట్రం అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మొత్తం మన ఆర్టిజన్స్ కానీ, మన సానుభూతి పరులు కానీ రెడ్ అలర్ట్ ప్రకటించాలి. ఈ సునీల్ కుమార్కి 30,000 ఇచ్చి సాగుని చేసుకోమని చెప్తున్నారంటే కార్మికుల పట్ల ఈ ట్రాన్స్కో యాజమాన్యానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఈ అధికారులకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఆలోచించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం తెలపలేం కాబట్టి ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి దీనిని రేపు ఉదయం నుంచి మొత్తం ట్రాన్స్కో కానీ, డిస్కామ్ కానీ, జెన్కోలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ట్రాన్స్కోలో ఉన్నటువంటి వాళ్ళు రేపు ఉదయం నుంచి పని చేసి ఎస్సీ ఆఫీస్ దగ్గర, డిఈ ఆఫీస్ దగ్గర కూర్చోవాలి. అలాగే ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సునీల్ కుమార్ మరణానికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు పెట్టి రేపు అందరూ కూడా డ్యూటీలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ జేఏసీగా మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాము. వెంటనే మీరందరూ కూడా స్పందించి ఈ యొక్క పిలుపుని మీరు అమలు చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. ఈ రోజు సునీల్ కుమార్ చనిపోయాడు, రేపు ఇంకొకటి చనిపోతాడు. మొన్న నవంబర్లో 132 kV నర్సంపేటలో కృష్ణ అనే కార్మికుడితోటి పెయింటింగ్ వేపిస్తే చనిపోయాడు. దాని మీద పోరాటం చేశాం. నా పక్కన ఉన్నటువంటి సాయిలు మేమందరం కూడా అక్కడ పండుకుంటే తెల్లవారుజామున 3 గంటలకు తీసిపోయి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి ₹1 రాకుండా చేశారు. మొన్న మార్చి నెలలో బోయినపల్లి డివిజన్లో డిస్కామ్లో ఒక కార్మికుడు చనిపోతే ఎస్సీ కానీ, డిఈ కానీ, ఏడీ కానీ రాలే. ఎవరో ఒక యూనియన్ లీడర్ అంట నాది భరోసా అని చెప్పాడు, ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలే. రేపు సునీల్ కుమార్ కూడా అదే పరిస్థితి. సునీల్ కుమారే కాదు, రేపు మనం ఎవరం కూడా ట్రాన్స్కోలో ఉన్నటువంటి జెన్కో, డిస్కామ్లో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ చనిపోతే కుక్కను పక్కన పడేసినట్టు పడేస్తున్నారు తప్ప మనం మనుషులు కానీ గుర్తించే పరిస్థితి లేదు. అదే శ్రీశైలం జెన్కోలో చనిపోతే ₹1 కోటి ఇచ్చారు.
మరి పైగా ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయించుకోండి, మేము ఎవరైనా చనిపోతే ₹1,00,00,000 ఇస్తామని అంటున్నారు. మరి ఈ ట్రాన్స్కో ప్రతి కార్మికుడి పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఎందుకు చేయించలేదు? ఈ అధికారులందరూ గుడ్డు గుర్రం పళ్ళు తమ్ముతున్నారా, ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి ఈ జేఏసీగా ఇచ్చినటువంటి పిలుపు అండ్ HITT యూనియన్గా ఇచ్చినటువంటి పిలుపుని రేపు రాష్ట్రం మొత్తం అంతా అమలు చేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.